ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలందరూ కూడాను చూడండి, అక్కడ దాకా కాదు, పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళండి, మాట్లాడరు తొందరపడి. ఎందుకు అంటే వారు భగవంతుడితో తన్మయమై ఉంటారు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినా వారి యొక్క శరీరము మాత్రమే మనతో మాట్లాడుతుంది, కానీ వారి మనస్సు భగవంతుడితో ఐక్యమయ్యి మమేకమై ఉంటుంది. భగవత్ నామస్మరణలో రమించిపోతూ ఉంటుంది. కానీ మనం చెప్పింది వింటారు, దానికి తగ్గ సమాధానాన్ని ఇస్తారు, ఏదన్నా ఇబ్బంది ఉంటే పరిష్కారం చెప్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ వారి యొక్క మనస్సు మాత్రం భగవంతుడితో తన్మయమై ఉంటుంది. ఆ స్థాయికి మనం వెళ్ళగలిగితే మనం కూడా గొప్ప వాళ్ళమే అవుతాము. దాన్ని ఇప్పటికైనా ప్రయత్నించవచ్చు. మన పనులు మనం చేసుకుంటూ మన సంసారిక జీవితాన్ని మనం సాగిస్తూనే భగవంతుడిని చేరుకోవచ్చు. అదే తపస్సు అవుతుంది కలియుగంలో. మనం పదే పదే భగవత్ నామస్మరణ, మనకు నచ్చిన దేవుడు ఏ దేవుడైనా కావచ్చు, నచ్చిన దేవుడి యొక్క నామస్మరణ పదే పదే మనస్సుకి అలవాటు చేస్తూ ఉంటే అదే తపస్సుగా మారుతుంది కలియుగంలో. అంతేగాని చెట్ల కింద కూర్చొని సంవత్సరాలు తపస్సు చేయాల్సిన పని లేదు. భగవత్ నామస్మరణే తపస్సు. అందుకే ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవవిధ భక్తుల్లో కీర్తనం, స్మరణం ఇవన్నీ కూడా తపస్సు కిందనే తీసుకోవచ్చు.